మూత్ర విసర్జనలో మంట ఉంటే గనేరియా వ్యాధి అనుకోవచ్చా? మూత్ర విసర్జనలో మంట అనేది చాలా కాలం గనేరియా వల్ల కూడా అంటే సెగవ్యాధి వల్ల కూడా మంట ఉంటుందండి. అలాగే ఒక యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ చాలామందికి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే ఈక్వాలే కావచ్చు, క్లెప్సెలా కావచ్చు, సూడోమోనాస్ కావచ్చు, ఎన్నో క్రిముల వల్ల ఒక క్రిముల వల్ల కూడా యూరిన్లో ఇన్ఫెక్షన్ వస్తుంది. చాలా క్రిముల వల్ల వస్తుంది యూరినరీ ఇన్ఫెక్షన్, రకరకాల క్రిముల వల్ల. వాళ్ళందరూ కూడా యూరిన్లో మంట అనిపిస్తున్నాయి. మానవుడు యూరిన్ రావడం ఉంటాయి, యూరిన్లో చీము కణాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. గనేరియాలో కూడా మంట ఉంటుంది, చీము కణాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. గనేరియా కూడా ఒక వ్యాధి, యూరినరీ ఇన్ఫెక్షన్ కింద వస్తుంది. అది కూడాను అయితే సెక్స్ ద్వారా వస్తుంది కనుక అది ఏదైనా మంట మాత్రాన గనేరియా కాదు. గనేరియా అంటే ఏంటంటే ఒకటి మాత్రం తెలుస్తుందండి. మామూలు యూరిన్ ఇన్ఫెక్షన్ ఇది తేడా అంటే గనేరియాలో మూత్రం మాటిమడుగు వస్తుంది, మూత్రనాళ నుంచి చీములాగా వస్తుంది. మళ్ళీ ఇప్పుడు మూత్రం పోసుకుంటే వేడి నీళ్ళు పోసుకుంటే మంటగా ఉంటుంది, చీము వస్తుందండి. దాంట్లో నుంచి పసుపచ్చని చీము వస్తుంది, మామూలు చీము కాదు, పసుపచ్చగా పసుపు రంగులో చీము వస్తుంది. అది గనేరియా. మామూలుగా యూరినరీ ఇన్ఫెక్షన్ మంట పుడితే యూరిన్ పోతే మంట పుడుతుంటుంది, అంతేగాని పసుపచ్చగా మాత్రం చీము రాదు. తక్కిన వాటిలో ఒక్క గనేరియాలోనే అలా వస్తుంది. దాన్ని బట్టి చెప్పేయచ్చు. అదిగా హిస్టరీ ఆఫ్ ఎక్స్పోజర్ ఉంటుంది. అంటే సెక్స్లో పాల్గొన్న మనం అడిగితే చెప్పేస్తారండి సెక్స్లో పాల్గొన్నానండి అని చేస్తే తెలిసిపోతుంది. టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది. ఆ చీముని పరీక్ష చేస్తే మైక్రోస్కోప్ చూస్తే గనేరియా క్రిములు కనపడతాయి. అంచేత ఏ క్రిమేనండి ఒక యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటే మనం మైక్రోస్కోప్ చూస్తే పసిల్స్ ఉంటాయి. ఆ తీసి కల్చర్ చేస్తే యూరిన్ కల్చర్ చేసి ఏ క్రిమి అనేది తేలిపోతుంది కల్చర్ టెస్ట్లో. అలాగే చీము వస్తుంటే చీము టెస్ట్ చేస్తాం, గనేరియా అని తెలిసిపోతుంది. అంటే యూరిన్ కల్చర్ టెస్ట్ చేస్తే ఆ పైజనరీ ఆర్గన్స్ ఏముంటుందో ఏమిటో తెలిసిపోతుంది. ఏ మందు కరెక్ట్గా పనిచేసినా ఇవ్వచ్చు అన్నమాట. అంచేది కష్టం కాదు. యూరిన్ పోసుకునే మంట పుట్టడం ఉంటే మాత్రం గనేరియా అనుకోవడం మాత్రం తప్పు. ఎన్నో కారణాలు ఒంటేలు మాట రావడం, మంట పుట్టడం ఉంటుంది. ఒక గనేరియాలోనే కాదు, ఎన్నిట్లోనూ ఉంటుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.